హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారిగా మెహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్? మరి సిలబస్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? మరి ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంటుందనేసి చాలామంది చెప్తున్నారు. సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అయితే 2026లో మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేసి చెప్తున్నారు. వాస్తవానికి 2026లో నోటిఫికేషన్ ఇస్తారండి. ఎప్పుడు ఇస్తారంటే, ఇప్పుడు ఏదైతే ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నదో, టీజీపీఎస్సీ రీసెంట్‌గా మనకు మార్చ్ 25 వరకు ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. ఈ మార్చ్ 25 తర్వాత మళ్ళీ తర్వాత ఎక్స్‌టెండ్ చేయడం కుదరదు అనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఈ డేటా ఏదైతే ఇచ్చారో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటారనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది మనకు ఆఫ్టర్ జూన్ తర్వాతనే ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అదే విధంగా దీనిలో సిలబస్ మార్పులు, చేర్పుల గురించి విషయానికొస్తే మరి టీజీపీఎస్సీ ఏదైతే ఏదైతే ఉన్నదో నోటిఫికేషన్స్ గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దీన్ని వెబ్ నోట్‌లో గాని లేకపోతే ఆ నోటిఫికేషన్‌లోనే మాత్రమే పొందుపరుస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్ ప్రకారం ఎవరైతే గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే క్యాండిడేట్స్ గ్రూప్ 2 సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రీవియస్ ఏదైతే ఉన్నదో ఆ సిలబస్ ప్రకారమే చదువుకోండి. ఇన్ కేస్ ఆఫ్ సిలబస్ ఇక్కడ చేంజ్ అయినా కూడా 10% మాత్రమే సిలబస్ చేంజ్ అవుతుంది. పెద్దగా మార్పులు ఏమి ఉండకపోవచ్చు. సో, కాబట్టి మీరు ఏదైతే జనరల్ స్టడీస్ ఉన్నాయో అవన్నీ చదువుకోండి. తర్వాత సెకండ్ పేపరు పాలిటీ, సొసైటీ, తర్వాత హిస్టరీ అయినా సరే, థర్డ్ పేపరు ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలమైనా సరే, తర్వాత ఫోర్త్ పేపర్ వచ్చేసరికి తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చదువుకోండి. ఈ తర్వాత మిగతా సంబంధించినటువంటి అంశాలు ఒకవేళ చేంజ్ అయినా కూడా తర్వాత మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు చూసుకోవచ్చు. మరి గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులు గనుక చూస్తున్నట్లయితే దాదాపు ఈసారి మాత్రం 800 నుంచి 1000 వరకు కూడా ఉండే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో నుంచి చూసుకున్నాం దాదాపుగా 783 పోస్టుల దాకా నోటిఫికేషన్స్‌తో ఇవ్వడం జరిగింది. అంటే 2022లోనే నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అది. మరి ఇప్పటి దాకా మరి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి మరి నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు. సో, ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్ బట్టి చూసుకున్నట్లయితే 800 నుంచి 1000 వరకు కూడా నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. అదే విధంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో, కొన్ని పోస్టులు మనకు గ్రూప్ 3 సంబంధించినటువంటి దాంట్లో కూడా అంటే కొన్ని మల్టీ జోనల్ పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో, ఈ మల్టీ జోనల్ పోస్టులు కూడా ఇక్కడ గ్రూప్ 2లో యాడ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుందనమాట. గతంలో మరి గ్రూప్ 3కి సంబంధించినటువంటి కొన్ని డిస్ట్రిక్ట్ పోస్టులు ఉన్నాయి. కొన్ని మల్టీ జోనల్ పోస్టులు సంబంధించినటువంటి అట్లా ఇచ్చారు. కానీ ఇప్పుడు కొత్త సంస్కరణలో భాగంగా ఈ గ్రూప్ 3 సంబంధించినటువంటి మల్టీ జోనల్ పోస్టులు ఏదైతే ఉన్నాయో, ఇవి గ్రూప్ 2లో యాడ్ చేసే అవకాశం కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గతంలో మనకు ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి ఎగ్జాము మరి సెపరేట్‌గా కేటాయించారు. మరి ఈసారి మాత్రం ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి పోస్టులు మరి గ్రూప్ 2లో ఇంక్లూడ్ అయ్యే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, ఈ విధంగా కొత్త సంస్కరణలు తీసుకొచ్చుకుందాం అనేసి ఉద్దేశ్యంతోనే కొంచెం డిలే అవుతుంది ప్రాసెస్. మళ్ళీ వన్స్ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, తర్వాత మీకు టైం ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2కు సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మీ ప్రిపరేషన్ కొనసాగించుకోవడమే చాలా ఉత్తమం. ఖచ్చితంగా మనకు 2026లో నోటిఫికేషన్ అయితే 100% వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఎందుకంటే 2024లోనే యాక్చువల్‌గా ప్రభుత్వము జాబ్ క్యాలెండర్‌కి సంబంధించినటువంటి ప్రకటనలో గ్రూప్ 2 కూడా ఉన్నది. ఈ గ్రూప్ 2ను ఖచ్చితంగా ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉన్నది కాబట్టి, కొంచెం టైం అయినా కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, మీ ప్రిపరేషన్ అనేది చూసుకోండి ముందు. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, తర్వాత మీకు టైం ఉంటుందా లేదా అనే దానిపైన మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. తర్వాత టెస్ట్ సిరీస్ అనేసి ఇవి ఇలా చాలా ఉంటాయి గదా! రివిజన్స్. సో, ఇవి అన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుందనమాట. మరి సిలబస్ సంబంధించినటువంటి విషయం పైన మీరు పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముండదు. ఒక 10% అట్లాగే చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మిగతా సంబంధించినటువంటి దానిపైన అప్డేటెడ్ వస్తే నేను అప్డేట్ ఇస్తాను. ఇది ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్‌గా టీజీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.